హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 ఏదైతే కత్తి పోట్లతో దాడి చేశారో వాళ్ళ ఇంటి లోపలికి ఒక ముందు రోజు నుంచే వచ్చారని మనం వార్తలు వింటున్నాం. ఇది ఎంతవరకు వాళ్ళు ముందు రోజే వచ్చారా లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళారా? సెకండ్ క్వశ్చన్, దీని వెనక లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉందా? ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు ఏదైతే జింకను వేటాడిన ఏదైతే కేసులో ఆ టీంలో సల్మాన్ ఖాన్ గారితో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడా అన్నట్టు క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. కంప్లీట్ సైఫ్ అలీ ఖాన్ గారి కత్తులతో దాడి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇది ఖండించదగ్గ విషయమే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అనేది చూద్దాం. ప్రతి కేసు, క్రైమ్ కానీ లేకపోతే ఇట్లాంటి ఏమైనా కేసులు కానీ, ఈ మర్డర్ మిస్టరీలు కానీ, ఏది ఎక్కడ ఏం జరిగినా సరే రకరకాల కథనాలు వెలువడతా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలు చెప్తా ఉంటారు. ఇప్పుడు నాలంటోడు ఒకటి చెప్తాడు, ఇంకొకడు అంటాడు, ఇంకోటి చెప్తాడు. బట్ ఓవరాల్గా మనము తీసుకోవాల్సింది ఏంటంటే డీసీపీ గారి ప్రెస్ నోట్, పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్. అంటే లాస్ట్ వాళ్ళు చెప్తారు కదా ఛేదించిన తర్వాత ఇదండి జరిగింది అని. ఎప్పుడైనా సరే మనం దాన్నే తీసుకోవాలి, దాన్నే గౌరవించాలి కూడా. అది మన అభిప్రాయంలో అది జరిగినట్టున్నా జరగనట్టున్నా ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మొన్న అల్లు అర్జున్ గారి విషయం తీసుకున్నా సరే, సీఎం గారి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఫాలో అయ్యేది పోలీసులు లాస్ట్ ఇచ్చే అదే స్టేట్మెంటే. వాళ్ళే వీళ్ళు అన్నారు, వీళ్ళ అభిప్రాయం ఇది, ఎవరి అభిప్రాయం మనకు అనవసరం. సో ఎందుకంటే చట్టం, లా అండ్ ఆర్డర్స్ అన్ని పోలీసుల చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేదే మనం దాన్ని తీసుకోవాలి, పరిగణనలోకి తీసుకోవాలి మాట్లాడడానికి. ఇకపోతే ఇక సైఫ్ అలీ ఖాన్ గారి కేసులో ఏం జరిగింది, డీసీపీ గారి ప్రెస్ నోట్ విషయానికి వస్తే ఆయన చెప్పినటువంటి కథనం ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళిద్దరిని గుర్తించారు. ఒకడు అలా మెట్లు దిగి వెళ్ళేది మనం చూసాము, ఇంకొకడు ఆల్రెడీ, అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ టైంలో ఇంట్లోకి ఎవరు రాలేదు, అందుకే ఇంట్లో వాళ్ళు చేశారు అని బయటోడు అంటాడు. ఆ టైంకి రాకపోవచ్చు, వాడు ముందే వచ్చి కూడా అక్కడ దాక్కోవచ్చు కదా. ఇలాంటివన్నీ పోలీసులు తీస్తారు. ఓకే, ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఉండే రూము, అక్కడికి కేర్ టేకర్ని కూడా పెట్టారు. వీడు డైరెక్ట్గా ఆ రూమ్లో ప్రవేశించాడు, ఆవిడ అరిచింది. ఇంతలో సైఫ్ అలీ ఖాన్ గారు ఏదో జరిగిపోయింది అనుకొని బయటకు వచ్చాడు. వాడు వచ్చినప్పుడు ₹1,00,00,000 డిమాండ్ చేశాడు, ఇంగ్లీష్లో అడిగాడు అని ఆవిడ చెప్తుంది. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు తప్పించుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఎదురు దాడిలో ఆయనకి కత్తిపోట్లు పొడిచారు అనేది ఉంది. 6 కత్తి గాయాలు, ఓ కత్తి ముక్క లోపల ఉంటే డాక్టర్లు తీయడం జరిగింది. ఇకపోతే లీలావతి హాస్పిటల్కే ఎందుకు, లీలావతి గారి హాస్పిటల్కి ఎందుకు, లీలావతి మెహతా, అలాగే మన కీర్తిలాల్స్ జ్యువెలర్స్ ఉందా ఇక్కడ, అవును, లీలావతి గారి కూతురు కీర్తిలాల్, ఆవిడ కూడా లేరులే ఇప్పుడు. బట్ ఆ హాస్పిటల్ ఎందుకో ఎప్పటి నుంచి అందరికీ ట్రస్ట్ వర్తి. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు, లైక్ ఆల్మోస్ట్ పేరున్న సెలబ్రిటీలు వీళ్ళంతా. ట్రస్ట్ వర్తి హాస్పిటల్ అనమాట, దానికంటే ఒక మంచి పేరు ఉంది. సో లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ తీసుకెళ్లేటప్పుడు కూడా పెద్ద కుమారుడు తీసుకెళ్ళాడు, ఆటోలో తీసుకెళ్ళాడు. ఎందుకు ఆ టైంలో ఆయన తీసుకెళ్ళి సెల్లార్ కీస్ వెతికి సెల్లార్కి వెళ్ళి కార్ తీసి అదంతా యూటర్న్ చేసి గేట్ ఓపెన్ చేసి అంత లేదు, గబగబా తీసుకెళ్ళి ఏది ఉంటే అది దాంట్లో ఎక్కించుకొని పట్టుకెళ్ళాలి. ఇది జరిగిన సిచ్యువేషన్. ఆ టైంలో భార్య ఇంట్లో లేదు అని అంటున్నారు.
ఉంది అని అంటున్నారు. ఉన్నా లేకున్నా ఘటన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిపోయింది. వాళ్ళు దీని గురించి మళ్ళీ కథనాలు, ఆవిడ ఇంట్లో లేదంటే ఓ ఈవిడే చేయించిందేమో అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాంటివన్నీ. దానికి ఆల్రెడీ కరీనా కపూర్ గారు ఒక నోట్ అనేది రిలీజ్ చేసింది. అందులో ఏముంది, మా ప్రైవసీకి భంగం కలిగించకండి. అఫ్ కోర్స్ జరిగింది, మాకు అర్థమైంది, మీకు తెలుసు అది బాధాకరమైన విషయమే. కాకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు స్పెక్యులేట్ చేసుకుంటూ వెళ్తుంటే, అందుకనే స్టార్టింగ్ ఇలా చెప్పా, ఎవరికి తోచినట్టు వాడు స్పెక్యులేట్ చేసుకుంటూ పోతే వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుంది. అసలు ఏం జరిగిందో తెలిసి చావట్లా, జనాలు అందరూ గందరగోళంలో ఉంటారు. అవన్నీ మానేసి మీరు మా గురించి మాట్లాడటం మానేయండి అనింది. ఇన్ కేసు మీరు మాట్లాడుకోవాలి అనుకుంటే అఫీషియల్గా ఏదైనా అంశం గురించి పోలీసులు చెప్పేది మనం మాట్లాడుకోవచ్చు, బికాస్ దే డిక్లేర్డ్ ఆల్రెడీ. ఇప్పుడు అది ఆవిడ అభిప్రాయం. అంత ముందు రోజు ఆవిడ పార్టీలో ఉంది, కరిష్మా కపూర్ గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. దాని తర్వాత ఇంటికి రావడం జరిగిందని వాళ్ళది. సో జరిగిన దాడి ఇలా జరిగింది. కేవలం దాడి, ప్రతి దాడి, ఎదురు దాడి. ఎందుకు దాడి జరిగింది అంటారు? దొంగ. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఆ అపార్ట్మెంట్లోకి మామూలుగా వెళ్ళడమే పెద్ద గ్రేట్. అలాంటిది నేను ఉండేది పైన పెంట్ హౌస్లో, హైలీ సెక్యూర్డ్. అపార్ట్మెంటే సెక్యూర్డ్ అనుకుంటే, అపార్ట్మెంట్లో కూడా పెంట్ హౌస్ ఈజ్ వెరీ సెక్యూర్డ్. అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్లోర్కి వచ్చామంటే 101 నుంచి 108 వరకు అందరూ ఉంటారు. అవును. కానీ పెంట్ హౌస్లో ఈయనే ఉంటాడు కదా, మళ్ళీ దానికో సపరేట్ గేట్. లిఫ్ట్ని కూడా 5th ఫ్లోర్ వరకే ఆపేసి తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది, మాకొద్దు లిఫ్ట్ పైదాకా అని. ఒక లిఫ్ట్ పైదాకా వచ్చినా వాళ్ళ లోపల గ్రిల్ ఏర్పాటు చేసుకుంటారు, ఎవరు వచ్చినా రాకుండా. ఇట్లాంటి కొన్ని సెక్యూర్డ్ ప్లేసెస్ ఉంటాయి. ముంబైలో ఇండిపెండెంట్ హౌసెస్లో మోస్ట్లీ అమితాబ్ గారు అండ్ షారుఖ్ గారే ఉంటారే, కానీ సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి సైఫ్ అలీ ఖాన్ దగ్గర నుంచి అందరూ కూడా అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. ద ఓన్లీ రీజన్ సెక్యూర్డ్ అని, అంతే. గబుక్కున కేక్ వేస్తే అటోడో ఇటోడో 10 నిమిషాల లోపు వస్తారన్న చిన్న ఆశ, అంతమించి ఇంకేం లేదు. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ గారికి జరిగిన ఇన్సిడెంట్, వీడు వెనక నుంచి వచ్చారట, వెనక పైప్ అది పట్టుకొని, అటు నుంచి ఆ డ్రైన్ వెళ్ళే పైప్ ఉంటుంది కదా, అటు నుంచి వచ్చి దూరారు అని వీళ్ళ ప్రెస్ మీట్ ద్వారా మనకు తెలిసింది. అండ్ ఇప్పటికీ వాళ్ళనైతే పట్టుకోలా, జస్ట్ వాళ్ళ వేలుముద్రలు, వాళ్ళ మొహాలు ఇవి మాత్రమే ఉన్నాయి. 10 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు, వీళ్ళని త్వరగా పట్టుకుంటారు. పట్టుకున్నా సరే వాడు ఏం చెప్తాడు, దొంగతనానికి వచ్చానండి అంటాడు. దొంగే ఏం చేసినా సరే, అంటే వ్యూహాత్మకంగా వాళ్ళ ఫ్లాట్ లోనికి వెళ్ళడానికి రీజన్ ఉందా, లేకపోతే గుడ్లమ్మలు వెళ్ళిపోయాడు అంటారా? అలానే ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ కొంతమంది ఆలోచన చెప్తున్నా, బేసికలీ అలా జరిగిందని నేను అన్నట్లా. ఇప్పుడు మనం 101 నుండి 105 వరకు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనుకో, 103 తలుపులు కొడితే మనం ఒకసారి ఇట్లా బయటకు వచ్చి చూస్తాం, అటోడో ఇటోడో. మన తలుపు కొట్టాడు అనుకోనో, లేకపోతే ఏదైనా జరిగింది అనుకోనో. మన ఇంట్లో డాగ్ ఉంటే అదే పని గారిస్తే కూడా చూస్తాం. పెంట్ హౌస్ అంటే ఖాళీగా ఉంటుంది కదా, అటు ఎవడు ఉండడు ఇటు ఎవడు ఉండని కూడా టార్గెట్ చేయొచ్చు దొంగలు. దొంగలకు కావాల్సింది చుట్టుపక్కల ఎవరు లేకపోవడం, వాళ్ళకంటూ ప్రోటోకాల్ ఉంటుంది. సైలెంట్గా వెళ్ళాలి, శబ్దాలు రాకూడదు, చీకట్లోనే వెళ్ళాలి, ఈ అటేడిలు ఇటేడిలు ఉండకూడదు, వాళ్ళ టార్గెట్ హౌస్ ఏదైతే ఉందో అది ఒంటరిగా ఉండాలి. ఇలాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఏదో రకంగా వచ్చాడు, ₹1 కోటి డిమాండ్ అయితే చేశాడు. ఆ టైంలో బాగా ఇదైపోయింది ఆయన. అంటే మన పిల్లల ఇంట్లోకి ఎవడో తెలియని వ్యక్తి కత్తులు కట్టాలు పట్టుకొని వస్తే ఎవరు మాత్రం ప్రతిఘటించరు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే. అండ్ ఇప్పుడు వాడు ఏం అంటాడు, మహా అయితే నేను దొంగతనం వచ్చాననే అంటాడు, అంతటితో వెళ్ళిపోతాయి. దొంగే అంటాం మనం. లేదా ఇంకా చెప్పాలి అంటే, వాడికి బాగా పరపతి ఉంటే మతిస్థిమితం లేకుండా ఏం ఎక్కానో నాకు తెలియదండి, అనుకోకుండా ఇక్కడికి వచ్చానని కూడా అంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఇంకొంతమంది రాజకీయంగా దీనికి అద్దుకున్న రంగు, వాడి మెడలో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ఉంది. ఓకే. సో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ఉన్నందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో వెంటనే ఇక అక్కడున్న ఎంపీలు, వేరే వేరే పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి వాళ్ళ వెర్షన్స్ అనమాట, ఇది ఖచ్చితంగా ఇదే, ఆ పార్టీయే. ఎందుకు అంటే బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తుంది బాలీవుడ్ సెలబ్రిటీస్ని, పైగా ముస్లిమ్స్ని. ఎందుకంటే ఆ కృష్ణ జింకను వేటాడారు, ఆ టైంలో వాళ్ళకి అదేదో పెద్ద ఎమోషన్ అంట. ఆ కృష్ణ జింక రూట్లో వచ్చేసి ఆ హమ్ సాత్ సాత్ హే, ఎక్కడైతే కృష్ణ జింక ఇన్సిడెంట్ పురుడు పోసుకుందో అక్కడ ఉన్న ఇంకొన్ని క్యారెక్టర్స్ లో ఇంకో కీలకమైన క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఉన్నారా సార్ అక్కడ? సైఫ్ అలీ ఖాన్ కూడా హమ్ సాత్ సినిమాలో అయినా కూడా కదా, ముగ్గురు కదా. సో ఆయన కూడా ఉన్నాడు దాంట్లో. సో దాన్ని బేస్ చేసుకొని
ఓకే, అంటే సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని వేటాడాడు అంటే ఇంత జింకని సల్మాన్ ఖాన్ ఒకటి తిండుగా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పంచుతాడు కదా. అక్కడ ఈయన కూడా ఉన్నాడు కదా, ఈయన వేటాడినంత మాత్రాన ఈయన కరెక్టే, వీళ్ళందరూ తిన్నారు కదా, వీళ్ళందరూ మన టార్గెట్ అని అనుకున్నాడేమో అంట. అంటే స్పెక్యులేషన్స్ చూడు. ఓకే, అలా అని చెప్పేసి ఆ రూట్లో ఇది రాజకీయ రంగ పులుముకుంది. అండ్ బాలీవుడ్ స్టార్స్ చాలా మంది చాలా రకాలుగా టార్గెట్ అయ్యారు. అంతే, రాకేష్ రోషన్ గారిని టార్గెట్ చేశారు కానీ సందర్భంలో, ప్రీతి జింతాని టార్గెట్ చేశారు, షారూఖ్ ఖాన్ కూడా వచ్చాయి అండర్ వరల్డ్ బెదిరింపులు. సల్మాన్ ఖాన్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, గుల్షన్ గురించి తెలిసిందే. 90s నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాలుగా బెదిరింపులకో లేకపోతే దాడులకో గురైన వాళ్ళే ఉన్నారు. ఆ యాంగిల్లో కొంతమంది చూస్తే ఎందుకు బాలీవుడ్కే ఇది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏది ఏమైనా సింపుల్గా చెప్పాలి అంటే నాకు అనిపిస్తుంది, చెప్తున్నా, ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్. యాక్సిడెంటల్ ఇన్ సెన్స్, ఓ దొంగ 10 ఇళ్లలో ఎక్కడో దోచుకోవాలనుకున్నాడు, 2 దొంగలు ముందు నుంచే ఒక హౌస్ని టార్గెట్ చేసి ఈ ఇంట్లో ఏదో టైంకి దొరికితే మనకి ఏదో దొరుకుద్ది అనుకున్నారు. ఎందుకు ఆ ఇల్లే టార్గెట్ చేశారు అంటే, వాళ్ళు జిమ్కి వెళ్ళేది కానీ, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేది కానీ, వాళ్ళు పార్లర్స్కి వెళ్ళేది కానీ, వాళ్ళ లోపలికి వచ్చేది కానీ ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ గారు ఇంట్లో జరిగే చర్యలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో. ఈ టైంకి వెళ్తాడు, ఈ టైంకి వీళ్ళ ఆవిడ బయటకు వస్తుంది, లేదా ఈ టైంకి భార్యాభర్త ఇద్దరు కలిసి వస్తారు, ఈ టైంకి పని మనిషి పిల్లల్ని పట్టుకొని వస్తుంది, ఈ టైంకి ఎవడో వాచ్మెన్ కుక్కల్ని పట్టుకొని వస్తాడు. అంటే ఇట్లా ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఎవడైతే టార్గెట్ చేస్తున్నాడో ఆ దొంగలకు చాలా ఈజీ అయిపోయింది అని నేను అనుకుంటున్నా. వాడు ముందే అక్కడికి వచ్చి ఆ మెట్టు కిందో ఆ దాని కింద దీని వెనకాలో ఎక్కడో దాక్కొని ఉంటాడు. వాడు ఎప్పుడు వచ్చాడో మనకు తెలియదు. ఆ సీసీటీవీ ఆధారంగా చూస్తే కొన్ని గంటల ముందు నుంచే ఎవడో గుర్తు తెలియని మనుషులు ఉన్నారు. పెంట్ హౌస్ దగ్గర పైనే ఉన్నాడా? బికాస్ మన పెంట్ హౌస్ పైన మనం అనుకుంటాం ఇంటి లోపల సెక్యూరిటీ, కానీ చుట్టుపక్కల ఎలా, ఇప్పుడు పెంట్ హౌస్ విషయానికే వద్దాం. వాళ్ళ ఇల్లు అలా ఉందని నేను అనట్లా. ఆ పక్కనో ఈ పక్కనో ఏదో స్క్రాప్ పడేసి ఉంటాము, అటు నుంచి వెళ్తే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి మా దాక్కోవడానికి. అంటే విజ్ఞాన్ గారు, ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు వాళ్ళు ఉండేది గేటెడ్ కమ్యూనిటీలోనే, హైలీ సెక్యూర్డ్ అపార్ట్మెంట్. అవును, అంత సెక్యూర్ అపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ఫిఫ్త్ ఫ్లోర్ దాకా వెళ్ళి ఇంకోటి 5th ఫ్లోర్, ఆ గోడలు దాటి రావాలన్నా కానీ ధైర్యం చేయాలి. 5 floors అని కాదు, చాలా హైట్ ఉంది అపార్ట్మెంట్. టాప్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అటు ఇటు వెళ్తే మనం ఈ మెట్లకు వస్తాం కదా, ఆ మెట్ల దగ్గర కూడా దాక్కోవచ్చు వాడు. ఓకే, అంటే అసలు గేట్ లోపలికి ఎలా వచ్చాడు అంటున్నాను. గేట్ లోపలికి అది వాడి టాలెంట్. వాడు ఈ స్కూల్ పిల్లల బస్సులో వచ్చాడా లేకపోతే అట్లాంటివి వీళ్ళని పట్టుకుంటే తెలుస్తాయి. వాళ్ళు చెప్పినా వాడు చెప్పింది నిజమని నమ్మాల్సిన అవసరం లేదులే, అది వాళ్ళని పట్టుకుంటే తెలుస్తుంది. ఒక్కొక్కడిని దొంగ దొరికితేనే కదా వాడు ఎంత టాలెంటెడ్ గా ఈ పనులు చేశాడో మనకు అర్థమైంది. అవునవును. సో అది వాడు పట్టుకోవాలి. బట్ ఇప్పుడు మాత్రం ఉన్నవన్నీ స్పెక్యులేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వాళ్ళ ప్రైవసీకి మనం భంగం కలిగించకూడదు. జరిగిన ఇన్సిడెంట్ పోలీసులు చెప్పింది మాత్రమే మాట్లాడుకోండి. ఇలా అయి ఉండొచ్చు, అలా ఉండొచ్చు, భారీ జంప్ ఉండొచ్చు, వీళ్ళకి ఏదో పగలు ఉండొచ్చు, ప్రతీకారాలు ఉండొచ్చు. నో నథింగ్ లైక్ దట్. లేదా ఇంట్లో పని మనుషులే అందరూ కలిసి ప్లాన్ వేసుకొని ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకా పని మనుషులను ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇప్పటికీ కూడా. దే ఆర్, అంటే ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉన్నారు, ఉంటాయి అంతే. అండ్ ఇంకా మళ్ళీ ఇంకో క్యాలిక్యులేషన్, అప్పుడెప్పుడో ఏదో క్రీస్తు శకమో క్రీస్తు పూర్వమో అన్నట్లుగా ఒక పబ్లో చిన్న గొడవ, దాన్ని కూడా తీసుకొచ్చారనమాట ఇక్కడికి. ఎవరికి? సైఫ్ అలీ ఖాన్కి పబ్ వాళ్ళకి? పబ్ వాళ్ళకి కాదు, ఇంకో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆ బిజినెస్ మ్యాన్ అక్కడికి వచ్చాడు, గట్టిగా ఫోన్ మాట్లాడితే గట్టిగా మాట్లాడుకో డిస్టర్బెన్స్ అవుతుంది అని అన్నారు. యాక్చువల్గా ఎవరు? ఆ బిజినెస్ మ్యాన్ సైఫ్ అలీ ఖాన్ అన్నాడు. వీళ్ళు గట్టిగా ఫోన్లు మాట్లాడుకుంటూ గట్టిగా హా 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 హోహో అని అవుతా ఉంటే ఆ బిజినెస్ మ్యాన్ ఏదో పని చేసుకుంటే కుడ్ యు ప్లీజ్ బీ సైలెంట్ అన్నాడు. ఏరా నువ్వు నన్ను సైలెంట్ అంటావు, నేను ఎవడో తెలుసా, అప్పటికే ఆయన పెద్ద స్టార్, నేను ఎవడో తెలుసా అని చెప్పి అక్కడ పెద్ద గొడవ అయింది, కొట్టుకునే దగ్గరకు వచ్చింది. అంటే ఇప్పుడు గతంలో ఈయనకి ఏమైనా అనుభవాలు ఉన్నాయా గొడవలు అనే కోణాలు చూసి ఇది జరిగి కూడా పుష్కరం దాటింది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అతికిచ్చారు. సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ వేయకండి, ఎవరిని నిందించకండి. జనవరి రాగానే సో అదే సంక్రాంతికి మంచు మోహన్ బాబు గారు ఎందుకు మంచు మనోజ్ గారిని లోపల రానివ్వదని ఆంక్షలన్నీ పెట్టడం జరిగింది. ఒక తండ్రి ఒక కొడుకుని దగ్గరికి రానివ్వట్లేదు అంటే బోల్డ్ అనే రీజన్స్ ఉంటాయి. ఓ కొడుకు ఓ తండ్రిని దగ్గర రానివ్వట్లేదు అంటే బోల్డ్ అనే రీజన్స్ ఉంటాయి. అంటే పండగ పూట కూడా ఒక తండ్రి కొడుకుని దగ్గర రానివ్వట్లేదంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఇస్ ఫిష్ అని. కానీ సమాజంలో మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏ పంచాయతీ కన్నా వెళ్ళు,
మా నాన్న నన్ను లోపల రానివ్వట్లేదండి అంటే ఏం చేసావురా, ఎందుకు రానివ్వట్లేదా అంటారు. నెక్స్ట్ నా కొడుకు నన్ను లోపల రానివ్వట్లేదండి అని ఏ తండ్రి అన్నా వాడినే 4 పీకుతారు. ఎందుకు చెప్పు? ఎందుకు? తప్పెప్పుడు తండ్రుల్లో ఉండదు, వాళ్ళు అన్ని చూసి ఉంటారు కాబట్టి. తప్పెప్పుడు తండ్రుల్లో ఉండదు, కొడుకుల్లోనే ఉంటుంది. సగం జీవితం వీళ్ళని పెంచడానికి ఎంత చిన్నోడైనా ఎంత పెద్ద స్తోమత ఉన్నోడైనా సరే, తండ్రి తాగేసి రోడ్ల మీద బలాదూరు తిరుగుతున్నాడు, బాధ్యతలు పట్టించుకోవట్లేదు అంటే వాడు ఇప్పటిదాకా నిన్ను పెంచి 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 ఉన్నాడుగా, తర్వాత ఆయన బాధ్యత మీరు కదా తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మా తండ్రి తాగి తిరిగేస్తాడు, అసలు బాధ్యత లేదంటాడు, వీడు ఎదుగుతాడు ఏపులాగా. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పోల్డని కంప్లైంట్స్ ఉంటాయి సమాజంలో తండ్రి కొడుకుల మధ్య. బట్ ఇక్కడ ఏం జరిగింది మన కళ్ళ ముందే మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది మనం సొంతంగా ఏం మాట్లాడడానికి లేదు. ఒక లీడ్ తీసుకుందాం. లాస్ట్ టైం మోహన్ బాబు గారు మంచు మనోజ్ను ఉద్దేశించి ఏమన్నాడు అని ఆయన వాయిస్ రిలీజ్ చేసినప్పుడు ఏమున్నాయి దాంట్లో, అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను చిన్నోడివని, అందరికంటే నిన్నే మంచి స్కూల్లో జాయిన్ చేశాను చిన్నోడివని, నేను చాలా ప్రేమగా చూసుకున్నాను, నీకే ఏది కావాలంటే అది ఇచ్చాను, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ స్కూల్ విశ్వవిద్యాలయము 10 మందికి చదువు నేర్పిస్తున్నావు, మనం చారిటీ చేస్తున్నాం, ఫ్రీగా ఉచిత విద్యను అందిస్తున్నాం, అక్కడికి వెళ్ళి నువ్వు గొడవ చేస్తున్నావు, అక్రమాలు అంటున్నావు. నెక్స్ట్ మీ అన్నతో సరిగ్గా ఉండవు, గొడవే, ఇంట్లో గొడవే, అది ఇది ఇలా బోల్డ్ అన్ని, ఆస్తి అంటావు, ఇదంటావు, అదంటావు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నా ఇంటికి నా కొడుకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఉన్న రోజు నువ్వు ఇంటికి నీకు రావాల్సిన అవసరం లేదు, ఇలాంటివే కదా ఆయన మాట్లాడింది లాస్ట్ టైం. ఎంత ఆయన మాట్లాడినా కూడా నెక్స్ట్ వాళ్ళ తల్లి రిలీజ్ చేసిన లెటర్లో ఏముంది, నా 2 కొడుకులకి ఇక్కడ మా మీద సమాన హక్కులు ఉన్నాయి, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నట్టు ఆ ఉత్తరంలోనే ఉంది. తల్లిదండ్రులు అంతే, ఒకసారి కోపం వచ్చినప్పుడు మాట అంటారు, మళ్ళీ తెల్లారితే ఎంత కాదన్నా నా కొడుకే అంటారు. కానీ ఎదురు చూస్తారు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా వీళ్ళు మారుతారేమో అని. ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే ఇది వాళ్ళ కుటుంబ పంచాయతీ, మనకు అనవసరం. కానీ ఈయన ఊ అంటే మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈయన ఊ అంటే ఉంటే ప్రెస్కి రిలీజ్ చేస్తున్నాడు. నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఆ తలుపులు తన్నే అలవాటు నీకు ఎలాగ ఉంది, తాగేసి తలుపులు తంతావు, తన్ను, నష్టమేం లేదు. ప్రెస్ని ఎందుకు పిలుస్తున్నావు? నీ ఇంటి పంచాయతీ ప్రెస్కి ఎందుకు? అంటే ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటావు? మీ నాన్నని, మీ అన్నని, వీళ్ళందరినీ ఏం చేయాలనుకుంటున్నావు? సంథింగ్ నీకేదో ఉంది, అదేంటో పాపం వాళ్ళకి అర్థమయ్యి చావట్లా, ఇప్పటికీ అర్థం కావట్లా. ఆ విష్ణు గారికి తెలియట్లా, విష్ణు గారి ఫ్రెండ్స్కి తెలియట్లా, పోనీ మీ ఫ్రెండ్స్ని అడిగినా కూడా తెలియట్లా. ఇప్పుడు ఈయనకి ఒక మంచి బ్యాచ్ ఉంది, ఎవరు, మన నరేష్ గారు అబ్బాయి విజయ్ కృష్ణ, ఉప్పెన హీరో ఆ పిల్లోడు, తేజు, సాయిధరం తేజు, వీళ్ళందరూ ఒక గ్రూప్ అన్నమాట. వీళ్ళు కూడా కలిసి సంక్రాంతులు చేసుకుంటారు.